మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి ఐరాన్ చూపిస్తారు. ఈమె జర్నలిస్ట్. ఈమెకి బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అతని పేరు వచ్చేసి రోహన్. వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారు. అయితే రోహన్ ఎప్పటి నుంచో మనం తొందరగా పెళ్లి చేసుకుందామని అంటూ ఉంటాడు. కానీ ఈమె మాత్రం చేసుకుందాంలే, దానికి ఇంకా టైం ఉంది అని చాలా డ్రాగ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈమెకి తిను పని చేస్తూ ఉంటేని తిన హస్బెండ్ ఇంట్లో ఉండి ఇల్లును చూసుకుంటూ ఉండాలి అన్న కోరిక కూడా ఉంటుంది. దానికి కూడా రోహన్ అయితే ఒప్పుకుంటాడు. రోహన్ కి ఐరా అంటే చాలా ఇష్టం. అందుకు ఆమె ఏది చెప్తే అదే చేస్తూ ఉంటాడు. అలాగే వీళ్ళిద్దరూ చాలా ఎంజాయ్ గా గడుపుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ డే ఐరా ఆఫీస్ కి అయితే వెళ్తుంది. అక్కడ తన వర్క్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటేని ఆ ఆఫీస్ మేనేజర్ వచ్చి ఐరాకి ఒక టాస్క్ ని ఇస్తాడు. అది కంప్లీట్ చేయకపోతే నీ శాలరీ తగ్గించేస్తాను అని చెప్తాడు. ఐరా అయితే ఏంటి సార్ అని అడిగితేనే ఆ మేనేజర్ అంటాడు, నువ్వు ఈవినింగ్ లోపు ఇన్స్పైర్ గా ఉండే ఒక అమ్మాయి స్టోరీని ఆర్టికల్ కింద రాసి అది నాకు సబ్మిట్ చేయాలి అంటాడు. దానికి ఐరా ఓకే చెప్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో రోహన్ ఐరాకి కాల్ చేసి, నువ్వు ఎప్పటి నుంచో నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నావు గానీ ఇంకా నన్ను చేసుకుంటలేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇంతవరకు నువ్వు చెప్పినట్టే చేశాను. కానీ నేను ఇంకా ఇలా ఉండలేను. ఈ రోజు సాయంత్రం నేను ఒక పార్టీ పెడుతున్నాను. ఆ పార్టీకి నువ్వు వచ్చి ఆ పార్టీలోనే నన్ను నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. లేకపోతే ఇంక జీవితాంతం నీ కనిపించినంత దూరంగా నేను వెళ్ళిపోతాను అని రోహన్ అంటాడు. అయితే ఇదంతా విన్న ఐరా, రోహన్ నాకు కావాలి, అలాగే నా ఉద్యోగం కూడా నాకు కావాలి అని ఆమెకు ఒక ఛాలెంజ్ ఇచ్చుకుంటుంది. ఈ రోజు ఈవినింగ్ లోపు ఒక ఇన్స్పైర్ గా ఉండే అమ్మాయిని నేను కలిసి ఆమె స్టోరీని ఆర్టికల్ కింద రాయాలి. అలాగే సాయంత్రం నేను పార్టీకి అటెండ్ అయ్యి రోహన్ తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవాలి అని ఆమె ఇంకా బయటికి వెళ్లి చాలా మంది ఇన్స్పైర్ గా ఉండే అమ్మాయిల్ని కలుస్తుంది. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్న స్టోరీలన్నీ చెప్తూ ఉంటాడు. కానీ ఐరా వాళ్ళని కలిసిన తర్వాతే ఐరాకి తెలుస్తూ ఉంటుంది వాళ్ళు నిజంగా వాళ్ళ జీవితాల్లో ఇంకా సక్సెస్ అవ్వలేదు. ఏదో ఒక ప్రాబ్లం తో వాళ్ళు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. బయటికి వీళ్ళందరూ లైఫ్ లో సక్సెస్ అయినట్టు కనిపిస్తున్నారు గానీ వీళ్ళ స్టోరీలు అంత ఇన్స్పైరింగ్ గా లేదు అని ఐరా తెలుసుకుంటుంది. అలాగా చాలా ప్లేసులు తిరుగుతూ ఉంటుంది. చాలా మంది డబ్బున్న వాళ్ళందరినీ కలుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ స్టోరీలు ఏమీ ఇన్స్పైర్ గా అయితే ఉండవు. ఏదో రకంగా వాళ్ళు కష్టాలు పడుతూనే ఉంటారు. ఇక్కడతో సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి ఇంకొక అమ్మాయి స్టోరీని చూపిస్తారు. ఈమె పేరు వచ్చేసి రూప. ఈమె ఫ్యామిలీకి అలాగే సొసైటీకి కట్టుబడి ఆమె జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఈమె చాలా మంచి అమ్మాయి. అయితే ఈమె మార్కెట్ కి వెళ్లి ఇంటికి వస్తూ ఉంటుంది. వాళ్ళ ఈదులో ఉన్న వాళ్ళందరూని రూపని ఆపి, ఏ అమ్మా నీకు పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది, ఇంకా నీకు పిల్లలు పుట్టలేదా, ఏంటి ప్రాబ్లం అని అడుగుతూ ఉంటారు. రూప అయితే వాళ్ళకి డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పలేదు. కానీ ప్రాబ్లం ఏంటో రూపాకి తెలుసు. నిజానికి ప్రాబ్లం రూపాలో లేదు, ఆమె హస్బెండ్ లో ఉంది. ఇతను ఒక విచిత్రమైన మనిషి. ఇతను ఏ పనిలోకి వెళ్ళడు. ఇంట్లోనే కూర్చుని పూర్వీకులు ఇచ్చిన ఆస్తిని తింటూ ఉంటాడు. దానికి తోడు ఇతనికి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. అందుకు రకరకాలైన మందులు వేసుకుంటూ పిల్లలు పుట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ దేంతోని ఉపయోగం ఉండదు. ఒకవైపు రూపా కూడా తన వైపు నుంచి తన పని చెయ్యాలి కాబట్టి ఆమె కూడా కొన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తూ అలాగే చాలా విషయాలు తెలుసుకుని అవన్నీ బెడ్రూమ్ లో అప్లై చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఇది కొనసాగుతూనే ఉంటుంది. అయితే రూప హస్బెండ్ తనలో మొగతనం లేదు అన్న విషయాన్ని బయటికి చెప్పుకోలేక అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి మా ఆవిడలోనే మ్యాటర్ లేదు, ఆమెలోనే ప్రాబ్లం ఉంది అని చాటింపేసి చెప్తూ ఉంటాడు. కనీసం బయట ఉన్న వాళ్ళకి మాకు పిల్లల పైన ఇంట్రెస్ట్ లేదు, మాకు పిల్లలు వద్దు అని చెప్పినా సరిపోతుంది. కానీ అలా కూడా చెప్పకుండా ఎప్పుడు రూపాన్ని బ్లేమ్ చేస్తూ రూపాన్ని బయట అందరి ముందు బ్యాడ్ చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉంది అంటేని ఇక రూపా వాళ్ళ మరిది వీడు ఈ మూవీలోనే నెంబర్ 1 వర్స్ట్ ఫెలో. వీడు ప్రతిరోజు రూపా దగ్గరికి వెళ్లి మా అన్నయ్యలోని మ్యాటర్ లేదు, అందుకు నన్ను నువ్వు యూజ్ చేసుకో, మన ఇద్దరం కలుద్దాము, ఆ క్రెడిట్ మా అన్నయ్య తన అకౌంట్ లో వేసేసుకుంటాడు, నీకు ఈ ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ లేదు అని ఎప్పుడు రూపాని ఇబ్బంది పెడుతూ ఆ ఇంట్లోని అసలని రూపాకి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాడు. రూపా ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేకపోతుంది. అలాగే రూపాకి ఈ ప్రాబ్లంలు చాలదు అన్నట్టు చాలా రోజుల నుంచి ఆమెకి దగ్గు వస్తూనే ఉంటుంది. ఎన్ని రోజులైనా కానీ ఆ దగ్గు తగ్గకపోవడంతో రూప హాస్పిటల్కి వెళ్లి చూపించుకుంటుంది. రూపాకి అన్ని రకాలైన టెస్టులు చేస్తారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది రూపాకి లంగ్ క్యాన్సర్ వచ్చింది అని. అది కూడా ఫైనల్ స్టేజ్ అని తెలుస్తుంది. అది వినగానే రూపాకి తన జీవితం మీదే వెర్తు పుట్టేస్తుంది. ఆమె ఎంతో బాధపడుతూ ఉంటుంది. నా జీవితంలో నాకు మంచి హస్బెండ్ రాలేదు, అలాగే మంచి కుటుంబం రాలేదు, కనీసం నా ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు అని ఆమె చాలా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ రూప ఇంటికి వెళ్తుంది. ఇంట్లో ఉన్న తన హస్బెండ్ హాస్పిటల్కి వెళ్ళావు కదా, ఎందుకు వెళ్ళావు, రిపోర్ట్స్ ఎలా వచ్చాయి అని కూడా కనీసం కూడా అడగడు. రూపాని ఆ ఇంట్లోని ఒక మనిషిలాగే చూడరు. దానికి తోడు అదే సమయంలో రూప మరిది వచ్చి ఆమెని ఇంకా ఎన్ని రోజులు అని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇంకా రూప విసిగిపోయింది. తన మరిదిని వెనక్కి తోసి నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని తుక్కు కింద తిట్టి చితక్ కొడుతూ ఉంటుంది. అప్పుడే ఆ ప్లేస్ కి రూప వాళ్ళ అత్తయ్య అలాగే తన హస్బెండ్ వచ్చేస్తారు. ఎందుకు కొడుతున్నావు అని అడుగుతారు. రూప చెప్తుంది, నీ తమ్ముడు నాతోని చాలా చెడ్డగా బిహేవ్ చేస్తున్నాడు అని. తన తమ్ముడు ఇన్ని సంవత్సరాలుగా తనతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు
చేస్తున్నాడు, ఏం అడుగుతున్నాడు అన్న విషయం చెప్తుంది. అది విన్న తర్వాత రూపా వాళ్ళ హస్బెండ్ అలాగే రూపా వాళ్ళ అత్తగారు కూడా ఈమెనే తప్పు అని నిందించి, నువ్వు ఈ ఫ్యామిలీ మీద ఇలాంటి నింద వేస్తావా అని రూపా వాళ్ళ అత్తయ్య అయితేని రూపాని ఎన్నో రకాలుగా తిడుతూ ఉంటుంది. నా బిడ్డలు చాలా మంచివాళ్ళు, వాళ్ళు ఎంతో ఉత్తములు అని పొగిడేస్తూ నువ్వు అనవసరంగా ఈ కుటుంబంలోకి వచ్చావు, నువ్వు ఇంత వరస్ట్ దానివా అని తిడుతూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్న తర్వాత రూపాకి చాలా చిరాకు వేస్తుంది. వీళ్ళందరి మీద గట్టిగా అరుస్తూ, ఇన్నాళ్ళు నేను మీతో కలిసి ఉన్నాను అంటే నా మీద నాకే విరక్తి పుడుతుంది, ఇలాంటి వరస్ట్ కుటుంబంలోకి నేను వచ్చినందుకు నా జీవితం మీద నాకే విరక్తి పుడుతుంది, ఇక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను అని అక్కడి నుంచి రూపా బయటకు వచ్చేస్తుంది. ఆమె డైరెక్ట్ గా జ్యువెలరీ షాప్ కి వెళ్లి ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని అంతా అమ్మేస్తుంది. ఆ డబ్బుతోని ఆమె వేరే ఒక డ్రెస్ ని కొనుక్కుని ఆ రోజు నైట్ పబ్కి వెళ్లి ఫుల్ గా తాగేస్తుంది. తాగినప్పుడు ఆమె తన జీవితంలో అనుభవించిన ప్రతి ఒక్క బాధల్ని గుర్తు తెచ్చుకుంటూ, నాకు ఇంకా ఈ జీవితం వద్దు, నేను చనిపోతాను అని ఆమె నిర్ణయం తీసుకుంటుంది. ఒక ఎత్తైన బిల్డింగ్ మీదకి వెళ్లి అక్కడి నుంచి దూకేద్దామని అనుకుంటుంది. అప్పుడే కింద నుంచి వెళ్తున్న ఐరా రూపాన్ని చూస్తుంది. ఒకవైపు ఐరా కింద నడుచుకుంటూ వెళ్తూ, పొద్దున్నుంచి చాలా అమ్మాయిల్ని నేను కలిశాను, కానీ ఒక్కటి కూడా ఇన్స్పైరింగ్ స్టోరీ నాకు రాలేదు అని ఆమె చాలా బాధతోని ఆఫీస్ కి వెళ్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈమెకి రూపా కనిపిస్తుంది. ఐరా రూపా దగ్గరికి వెళ్తుంది. నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావని ఐరా అడుగుతుంది. అప్పుడు రూపా తన స్టోరీని అంతా ఐరాకి చెప్తుంది. అదంతా విన్న ఐరా ఇలాగంటుంది, నువ్వు నీ ఫ్యామిలీని కూడా వదిలి వచ్చేసావు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని. ఫస్ట్ టైం నీ జీవితంలోని నీకు నచ్చినట్టుగా ఒక డిసిషన్ తీసుకున్నావు, నీకు నచ్చిన బట్టలు కొనుక్కున్నావు, నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకున్నావు, నువ్వు నీ పాత జ్ఞాపకాలన్నింటినీ మళ్ళీ గుర్తు తెచ్చుకుని నీ ప్రాణాలు ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నావు, నువ్వు ఇప్పటికే నీ జీవితంలోని మంచి డిసిషన్ తీసుకున్నావు, నీకు ఇంకా 3 నెలలు మాత్రమే ఉన్నాయి, ఈ 3 నెలలు నువ్వు బతికున్నంత కాలం నీకు నచ్చినట్టుగా నువ్వు బతికి హాయిగా చరిపో, అంతేగాని ఇలాగ ప్రాణాలు తీసుకోకు అని చెప్తుంది. రూపా కూడా ఐరా మాటల్ని అర్థం చేసుకుంటుంది. తను ఈ 3 నెలలు ఆనందంగా బతకాలి అని అనుకుంటుంది. ఒకవైపు ఐరా కూడా సక్సెస్ఫుల్ ఉమెన్ అంటే ఈ రోజు వచ్చే కష్టాల్ని ఎదిరించి రేపటి గురించి బతకడమే అన్న విషయాన్ని తెలుసుకుంటుంది. అలాగే ఐరా తన జీవితంలోని చాలా ఇంపార్టెంట్ అయిన రోహన్ ని వదులుకోకూడదు అని నిర్ణయాన్ని తీసుకుని తన జాబ్ పోయినా పర్వాలేదు అని రోహన్ ఇచ్చే పార్టీకి వెళ్తుంది. ఆ పార్టీకి రూపాని కూడా తీసుకెళ్తుంది. రూపా కూడా ఆ పార్టీలో ఎంతో ఎంజాయ్ చేస్తుంది. అలాగా వీళ్ళందరూ హ్యాపీగా ఉండటంతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.